ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క మే మాసంలో మరి సింహరాశి వారికి అందులో ఉన్నటువంటి మఖా నక్షత్రము, పూర్వ ఫల్గుని నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రము, ఈ నక్షత్ర జాతకులకి గ్రహాల యొక్క గోచార గ్రహస్థితులను గనక గమనించినట్లయితే వీరికి లాభంలో ఉన్నటువంటి గురుడు, అట్లాగే ఈ మాసాంతము కూడా మరి శుక్ర భగవానుడి యొక్క అనుకూలత చాలా విశేషమైనటువంటి ధనధాన్యాదులని, వివాహ యోగ్యతలని, గృహ యోగ్యతలని, సంతాన లాభాదులని, ఏదైనా సరే అమ్మకాలు కొనుగోలుకి సంబంధించినటువంటి విషయాలు, ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల యందు చాలా చాలా స్పష్టంగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని గురు శుక్రులు లాభంలో ఉండి క్లియర్ చేస్తున్నారు. అలాగే 9వ భావంలో సింహరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు బుధుడితో పాటుగా కలిసి ప్రయాణాల పరంగా, తండ్రి పరంగా మే 14వ తారీఖు వరకు కూడా కాస్త దూర ప్రయాణాలు, తండ్రి గారి యొక్క ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా, లేకపోతే వీరేదైనా సరే కుటుంబ పరంగా కానీ, లేకపోతే స్నేహితుల పరంగా కానీ, వారి యొక్క బంధువుల పరంగా కానీ ఏదైనా సరే తండ్రి తరపు బంధువుల ఇంట్లో శుభసూచికమైనటువంటి విందులు, వినోదాలు, శుభకార్యాలు జరిగితే వాటి ఇచ్చా కాస్త ఆర్థికపరమైనటువంటి, శారీరకపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు వీరిని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అదే మే 15 తర్వాత రవి బుధులు ఎప్పుడైతే వృషభ రాశిలో 10వ స్థానంలోకి వస్తున్నారో చక్కగా వీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో అఖండమైనటువంటి సిరి సంపదలు, ధనలాభాదులు కలుగుతున్నాయి. సింహరాశి వారికి ఈ మాసమంతా కూడా ఉన్నంతలో కనుక చూసుకున్నట్లయితే చాలా చాలా విశేషాలు కలుగుతున్నాయనే చెప్పుకోవాలి. అట్లాగే ఉద్యోగంలో వీరికంటూ కీర్తి ప్రతిష్టలు కలగటము, 10 మంది వీరు చేసినటువంటి వీరిలో ఉన్నటువంటి మంచి సంఘటితమైనటువంటి, ప్రోత్సాహకరమైనటువంటి, వాక్శుద్ధి కలిగినటువంటి ఆలోచనలు కానీ, తెలివితేటలు కానీ, శక్తి సామర్థ్యాలు, ఏ పనిలోనైనా సరే అనుకుంటే నిమగ్నత, దాని యందు ఏదైనా నిర్ధారణ చేయకుండా ఏ పని చేయకపోవటము, ఇలాంటివన్నీ కూడా వారిలో ఉన్నటువంటి సులక్షణాలుగా వారిని పొగడటం ద్వారా కుటుంబంలో కూడా వీరికంటూ ఒక రిచ్ మైండెడ్ మెంటాలిటీ ఉంది అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా వీరిని పొగడటం ద్వారా వీరిలో చాలా ఆత్మసంతృప్తి, ఆత్మబలము పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే గవర్నమెంట్ త్రూ కొంతమందికి చదువుకునేటటువంటి విద్యార్థులకు కానివ్వండి, అట్లాగే ఏదైనా సరే ఉద్యోగరీత్యా పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఏమైనా ఉంటే కనుక డబ్బులు అవన్నీ కూడా తిరిగి వచ్చే ప్రయత్నం కూడా వీరు చేసే పరిస్థితి కనిపిస్తోంది. దాని ద్వారా చక్కటి లాభం కూడా కనిపిస్తోందని చెప్పుకోవాలి. చేసే ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ లభిస్తాయి రవి బుధుల వలన. కుజగ్రహము, శనిగ్రహము ఈ సింహరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఉండటానికి పంచభక్ష ప్రమాణాలు ఉంటాయి, తినటానికి మాత్రము వీరికి అనుకూలత లేదు. కారణము అష్టమంలో కుజశనుల యొక్క ప్రభావము. దాదాపుగా ఈ మాసంలో మే 10 వరకు కుజుడు కూడా శనితో కలిసి ఉండటం ద్వారా మరి వీరు తలుచుకున్నటువంటి కొన్ని పనులు సౌఖ్యహీనత్వం అనే చెప్పుకోవాలి. విద్యార్థులకైతే కనుక ఉన్నతమైనటువంటి విద్య యందు ఆసక్తి ఉన్నా కూడా తండ్రి గారి సహకారం కానీ, తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాలేకపోవటము, లేకపోతే దూర ప్రాంతాలకి వెళ్ళటం తల్లికి తండ్రికి ఇష్టం లేకపోవటము, లేకపోతే వీరు చదువుదాం అనుకున్నా సరే సరైనటువంటి మానసిక ప్రక్రియ చదువు యందు నిమగ్నం చేయకపోవటం, రకరకాల ఆలోచనలు కలగటం, లేకపోతే అవసరం లేని తిరుగుళ్ళు, దుర్వ్యసనాలు, దురవస్థలు కూడా వీరిని ఆ స్థాయికి తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి. కానీ మే 10 తర్వాత ఇవన్నీ అంటే ఉన్నతమైనటువంటి విద్య యందు మంచి పరిపక్వత కలిగేటటువంటి పరిస్థితి. అట్లాగే విదేశాలలో చదువుకుంటున్న వాళ్ళు తెలియకుండానే మంచి ధనాన్ని ఇంటికి పంపించేటటువంటి పరిస్థితి కూడా సింహరాశి వారికి కలుగుతోంది. కానీ వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు, ఈ రాహుకేతువుల యొక్క దోషము అత్యంత ప్రమాదకరము. సప్తమంలో ఉన్నటువంటి, అష్టమంలో ఉన్నటువంటి అష్టమ శనిగ్రహ దోషము కూడా ఎన్నో మరణతుల్యమైనటువంటి దోషాలని, ప్రమాదాలని, ఆర్థిక నష్టాలని, భార్యాభర్తల మధ్య సత్సంబంధ దోషాలని, అంటే ఆ యొక్క ఎడబాట్లు కలుగజేయటం, అప్పటిదాకా అనుకూలంగా ఉన్నటువంటి ఎంతోమంది మరి వ్యాపార భాగస్వాములై ఉంటారు, వారి మధ్య సరైనటువంటి అవగాహన లేక విడిపోవటము,
వీరికి ఉన్నటువంటి అప్పుల బాధలు ఎక్కువైపోయి ఈ యొక్క జీవితం ఎందుకా అనేటటువంటి స్టేజ్కి రావటము, చేసే వృత్తిలో కూడా వీరు పనిచేసే కింద ఉన్నటువంటి వాళ్ళ వలన ఎన్నో అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి కూడా సింహరాశి వారికి, అసలు ఉద్యోగం ఉంటుందో పోతుందో అని. రవిస్తున్న శని బాలేనప్పుడు ఆయన దృష్టి బాలేనటువంటి రాశులు ఆకస్మికంగా వీరికి అప్పుల బాధ ఎక్కువైపోవటం, అప్పులు తీసుకోవటము, అట్లాగే భార్యాభర్తలు అయితే కనుక ఎన్నో సమస్యల వలన ఏదో సమస్య ద్వారా కోర్టుకి వెళ్ళటము, దాని ద్వారా ధన నష్టం కలగటము, సంతానపరమైనటువంటి నష్టాలు కలగటము, కొంతమంది స్త్రీలకి ఆలస్యం అవ్వటము, ఇట్లా ఆకస్మికంగా సడన్గా వాళ్ళ ఇళ్లల్లో సంతోషకరమైనటువంటి విషయాలు పెట్టుకున్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా మరణించటం, దాని ద్వారా ఆ కార్యక్రమాలు ఆగిపోయి వీళ్ళ మనసంతా కూడా అతలాకుతలం అయిపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అష్టమ శనిగ్రహ ప్రభావాలు, రాహుకేతు యొక్క సర్పదోష ప్రభావాలు వీరిని చాలా ఇబ్బంది పాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికల్లా గురు శుక్రులు రవి బుధులు మాత్రమే అనుకూల గ్రహాలుగా భావించాలి. కాబట్టి వీరు తప్పకుండా ఈ మే మాసంలో వచ్చేటటువంటి హనుమత్ జయంతి రోజున హనుమాన్ చాలీసా తప్పకుండా చదవాలి 108 సార్లు, ఆయన యొక్క పూజ ఆచరించాలి. అట్లాగే మే 16వ తేదీన విశేషముగా అమావాస్య శనివారం రోజున శని జయంతి జరుగుతోంది. ఈ శని జయంతి అంటే శనీశ్వరుని యొక్క పుట్టినరోజు. కాబట్టి అష్టమ శని ప్రాబల్యం బాగా బలంగా ఉన్నటువంటి వీరు తప్పకుండా ఆ రోజున విశేషముగా శనీశ్వరుడికి ప్రాతకాలంలో అభిషేకము, ఉపవాస నియమాలు, ఎవరికైనా భేదాలకి దానం చేయటము, అట్లాగే కొంతమంది చేయలేనటువంటి వాళ్ళు ఉంటే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క హనుమంతుడి హోమం మే 12న, శనీశ్వరుడి యొక్క పాశుపత హోమము మే 16న ఆచరిస్తున్నాము. కాబట్టి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ యొక్క హోమాల్లో. ముఖ్యంగా జాతకంలో ఈ అష్టమంలో శని ఉన్నాడు, సర్పదోషాలు ఉన్నాయి, మరి ఈ గ్రహాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కదా గురువుగారు, మాకు ఇంతేనా మా లైఫ్, ఈ నెలలో మాకు వివాహ ప్రయత్నాలు లేవా, వివాహం జరగదా, లేదా ఉద్యోగం పోతుందా, ఉద్యోగం ఉండదా, ఇట్లా బాధలతో ఫోన్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అమ్మ ఒకటి ఎవరికైనా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క గోచార ఫలితాలు మన మనసుకు సంబంధించిన విచారాలను మాత్రం లేకపోతే కొన్ని సంతోషాలను మిగులుస్తూ ఉంటాయి. ఈవెంట్స్ వైజు మనకి ఎన్నో ఉంటాయి. ఉన్నత విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంతానం కావచ్చు, ఏదైనా సరే ప్రయత్న ఆరంభంలోనే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, వీటిని బట్టి ఆధారితంగా ఉన్నటువంటి ఒక లగ్నం ఉంటుంది, దశలు, అంతర్దశలు ఉంటాయి. కాబట్టి దీన్ని బట్టి మాత్రమే గోచారం మనకి అన్వయించబడుతుంది. అది చూసే మాలాంటి గురువులం మేము చెప్తూ ఉంటాం. కాబట్టి మీరు ఇప్పుడు విదేశీ ప్రయాణం చేయకండి, బాలేదు, లేకపోతే ఈ యొక్క వివాహ ప్రయత్నాలు ఇప్పుడు గురుడు బాగున్నాడు కదా, శుక్రుడు బాగున్నాడు కదా అని చేయకండి, కాస్త ఆగండి. ఎందుకంటే అంతర్దశ మారాలి, దశ మారుతుంది. ఏదైనా దశలు అంతర్దశలు మారేటప్పుడు ఎంతో కాస్త కఠినమైనటువంటి పరిస్థితులు ఉంటాయి వారికి. కాబట్టి అవి చూపించుకొని ఆ గురువు ద్వారా ఆయన ఇచ్చేటటువంటి ప్రిడిక్షన్స్ ఆచరించి ఆ కార్యక్రమాలు చేశారనుకోండి, అది కుజదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, అష్టమ శని దోషాలు కానీ, ఏదైనా సరే ఆ గురువు ఆ నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకుంటాడు. కాబట్టి గురువుని నమ్మండి, జ్యోతిష్యాన్ని నమ్మండి, ఆయన చెప్పిన పరిహారాలు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఆచరించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ యొక్క మానసిక శక్తితో పాటుగా గురువు యొక్క ప్రజ్ఞ, మేధాశక్తి కూడా ఉపయోగపడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యాన్ని నమ్మండి, ఆ పరిహారాలు ఆచరించండి, దానికి తగ్గ ఫలితాలని చాలా అత్యద్భుతంగా పొందే అవకాశం భగవంతుడు మానవులకు ఇచ్చిన పెద్ద అవకాశం. కాబట్టి మన యొక్క గ్రహస్థితిని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళండి. చాలా అద్భుతమైనటువంటి అనుకూలతలు, అవకాశాలు ఉన్నాయి. ప్రతి నిత్యము కూడా వీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఎడబాట్లు లేకుండా ఉంటాయి. వివాహం కానటువంటి వారికి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య లేనిపోని గొడవలు ఉండేటటువంటి అవకాశము ఉండవు. ప్రయాణాదుల్లో ప్రమాదాలు లేకుండా ఉంటాయి, అప్పుల బాధలు లేకుండా ఉంటాయి. కాబట్టి దానికి తోడు వీరు అష్టమ శని ప్రాబల్యం తగ్గటానికి రుణ విమోచన మరి నరసింహ స్తోత్రం అని ఉంటుంది, చక్కగా అది చదవండి. ఎటువంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి. ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమః.